టమాటా కందుల కూర. వేపుడు మూకుడు అందుకో. వేపుడు మూకుడు. ఈ 3 డ్రై ఫ్రై చేయాలి. ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు. పోయి వెలిగించు. ముందు ధనియాలు, ధనియాలు, ఇప్పుడు ఏమేమంటావు? ఎండుమిర్చి వేయించు వేయించు. ఇది వేగిన తర్వాత నువ్వులే. తర్వాత టమాటాలు అక్కడ ఉడకబెట్టి పెట్టాను, ఉడక తీసాను. ఓహో, అక్కడ తీసుకెళ్ళి కత్తితో 4 ముక్కలు చేసి అలాగే తర్వాత ముద్ద చేసుకుని రా. అలాగే ఈ 3 పొడి చేసుకుని రా. ఏంటంటే ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు పొడి చేసుకుని రావాలి. నువ్వులే. ముద్దగా దీన్ని పొడిగా చేసుకొని రావాలి. అయిపోయినట్టేనా? ఆ గిన్నె ఎక్కించు. ఒక 5 గంటలు నూనె వేయి. పొయ్యి వెలిగించు. 5 గరిటెల నూనె. మరి చూసుకున్నట్లయితే 5 గరిటెల ఆయిల్. ఆవాలు, ఆవాల తర్వాత జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, తర్వాత ఉప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు కందులు వేస్తే కందులు బాగా ఉడకాలి. ఒకవేళ మనం ముందే టమాటా వేసామనుకో ఉడకదు. అందుకని టమాటో పేస్ట్ కాసేపు ఆగి వేయాలి. కొంచెం వేయించు, ఒక 5 నిమిషాలు వేగించు. పెద్ద గిన్నె నిండా వేసే నీళ్లు, టమాటాలు వేసి ఉడకదు. పర్ఫెక్ట్. నీళ్ళు వస్తే ఉడుకుతుంది. అంతే అంతే. ఒక 5 నిమిషాలు ఇలా ఉడకాలి. 5 నిమిషాలు అయింది. ఉడికినట్టుందిగా. ధనియా మసాలా, ధనియాలు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, నువ్వులు పొడి చేసుకొని వచ్చిన దాన్ని ఇప్పుడు వేసేసిన. టమాటా గుజ్జు, నూనె తేలే వరకు ఉడికించు. నూనె తక్కువ వేసిన కదా, తేలుతుంది అంటావా? నెయ్యి 1 స్పూన్ చాలుగా. చాలు చాలు చాలు. కొంచెం కొత్తిమీర. టమాటా కందుల కూర రెడీ. వేరే గిన్నెలోకి తీసేసుకో. వేరే గిన్నెలోకి తీసేస్తా. ఆహా, కొంచెం కొత్తిమీర జల్లుకున్నాం ఫైనల్లీ. అవును. టమాటా కందుల కూర ఎలా తయారు చేసావు? టమాటా కందుల కూర ఎలా తయారు చేస్తారంటే,
ముందుగా ప్యాన్ లో ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటాలని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 5 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, కందులు వేసి కొన్ని నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి పొడి వేసి బాగా కలిపి అందులోనే మనం చేసుకున్న టమాటా గుజ్జును కూడా వేసి నూనె తేలే వరకు ఉడికించుకొని పైనుంచి నెయ్యి, కొత్తిమీర వేసి ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ కొత్తిమీర చల్లుకుంటే టమాటా కందుల కూర రెడీ.